అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. అదేంటంటే విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు గారు. కొండపల్లి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ గారు కాళ్ళు పట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో ఈ వార్త దుమ్ము దుమారం అయిపోతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని చెప్పి తెలుసుకునే లోపే ఒక వార్త వచ్చిందంటే అది ఫేక్ అయినా అవ్వచ్చు, అది రియల్ అయినా అవ్వచ్చు. అది తెలుసుకునే లోపే విస్తృత స్థాయిలో ప్రచారం అయిపోతూ ఉంటుంది. ఇది కూడా నిజంగా ఫేకా లేకపోతే రియలా? నిజంగా ఒక ఎమ్మెల్యే అయి ఉండి వేరే పార్టీకి సంబంధించినటువంటి సత్యనారాయణ గారు కాళ్ళు పట్టుకున్నారా? ఇదే అంశం నిజంగా జరిగిందా, లేదంటే ఒక పనికిరాని వార్త? మనకు తెలిసినటువంటి సమాచారం, మన దగ్గరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మీకు ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడంటే నవంబర్ 11, 12 ఏదైతే మనకి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు బయటపడింది అంతే. సో అసలు విషయం ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు, అలాగే ఇంకొక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు, వీళ్ళు ముగ్గురు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విఐపి లాడ్జ్లో ఉన్నారు. సో అక్కడికే బొత్స సత్యనారాయణ గారు కూడా అదే ఎయిర్పోర్ట్కి రావడం, అదే విఐపి లాడ్జ్లోకి రావడం, వీళ్ళందరూ ఒకేసారి కలుసుకున్నారు. సో వీళ్ళందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అయితే కొండపల్లి శ్రీనివాసరావు గారు విజయనగరానికి సంబంధించినటువంటి ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇదే బొత్స సత్యనారాయణ గారు కూడా అదే విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులు కాబట్టి వాళ్ళకి కాస్త బంధుత్వం ఉంది కాబట్టి ఆ యొక్క కోణంలో వాళ్ళు కాస్త ఎక్కువగా మాట్లాడుకున్నారు. తర్వాత ఈ బండారు సత్యనారాయణ గారు, అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు వీళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుకున్నారు. వీళ్ళు వెళ్ళిపోయారు. కానీ కొండపల్లి శ్రీనివాసరావు గారు కాస్త ఎక్కువగా మాట్లాడారు. సో అదే టైంలో అక్కడికి టీ అందివ్వడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ సంఘటన వేరేలాగా చిత్రీకరించి బయటకు వచ్చి చెప్పడం, దీని మీద విస్తృత స్థాయిలో పుకార్లు వెళ్ళిపోవడం. ఇది ఎలా బయటకు వచ్చిందంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు సత్యనారాయణ గారు కాళ్ళ మీద పడ్డారు, కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారని ఒకడు అంటాడు, ఏదో రిక్వెస్ట్ చేస్తారంటే రకరకాలుగా విస్తృత స్థాయిలో ట్రోలింగ్ చేశారు. అరే నాయన, అక్కడ జరిగింది మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, అంతవరకే జరిగింది. సో ఈ విషయం ఆఖరికి టీడీపీ పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళింది. సో దీని గురించి నారా లోకేష్ గారు కూడా మొత్తం అసలు విషయాన్ని ఎంక్వైరీ చేశారు. అసలు ఏంటి, శ్రీనివాస గారికి ఫోన్ చేసి మొత్తం ఈ నలుగురికి కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. శ్రీనివాసరావు గారు, వంశీకృష్ణ యాదవ్ గారికి, అలాగే బండారు సత్యనారాయణ, ఈ ముగ్గురికి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏంటి శ్రీనివాసరావు, నీ మీద ఇలా ఒక ఎలిగేషన్ వచ్చింది, ఏం జరిగిందని చెప్పి అడిగేపాటికి నీ మీద కొన్ని వార్తలు వస్తున్నాయి, ఇది నిజమా అబద్ధమా అని నిర్మోహమాటంగా అడిగేపాటికి విషయం చెప్పారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా జరిగిన వాస్తవం అయితే ఇది, అక్కడ జరిగిన ఒకటే, బయటికి రోమర్ వచ్చింది ఒకటని చెప్పి వాళ్ళు ఒక సంజాయిషి ఇచ్చుకున్నారు, అక్కడితో అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు ఆసరాగా తీసుకొని కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది. ఇంకొక రకం కూడా అనుకోవచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఈ శ్రీనివాసరావు గారు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, కొద్ది చదువుకున్నటువంటి వ్యక్తి, విదేశాల నుండి వచ్చి రావడంతోనే మంత్రి పదవిని కూడా చేపట్టారు. కొన్ని కీలకమైన శాఖలు కూడా ఈ రోజున ఈ శ్రీనివాసరావు గారికి అప్పచెప్పడం జరిగింది. అంటే దీంట్లోని కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఈ శ్రీనివాస్ అంటే గిట్టక ఈ వార్తను స్ప్రెడ్ చేస్తున్నారంటూ కొంతమంది అభిప్రాయం. కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావాలని చెప్పి దీని మీద దుష్ప్రచారాలు మొదలుపెట్టారని మరికొంతమంది. సో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం కేవలం షేక్ హ్యాండ్ ఇచ్చారంతే. షేక్ హ్యాండ్ ఇచ్చిన వరకే జరిగింది. కాళ్ళ మీద పడ్డారు, కౌగులించుకున్నారు, వాటేసుకుని రకరకాలు చేసి ఇలాంటి ఏమీ లేవు. చెప్పాను కదా, మనకి పూర్వం సామెత ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ మనకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒక అమ్మాయి మాట్లాడిందిరా నన్ను పట్టుకుందరా అంటారు, ఒక అమ్మాయి పట్టుకుందరా అంటే నాకు ముద్దు పెట్టేసిందిరా అంటారు. సో ఇటువంటి కల్చర్లో ఉన్నాం కాబట్టి జరిగింది ఒకటే, బయటకు వచ్చే వార్త ఒకటి, విషయం వేరేది, బయటకు స్ప్రెడ్ అయింది వేరేలా స్ప్రెడ్ అయింది. సో ఇంతే తప్ప అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, అసలు వాస్తవమేనని చెప్పి తెలుసు. ముందే స్టార్టింగే చెప్పే మీకు, మనం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. అసలు ఏది జరుగుతుందో, ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకునే లోపే ఈ వార్త స్ప్రెడ్ అయిపోద్ది అంతే. దీని గురించి మళ్ళీ చాలామంది విస్తృత టిబెట్లు జరిగిన బట్టి ఇన్సిడెంట్ అయితే ఇది తెలుసుకోండి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఏది దొరుకుద్దా, దేని మీద విస్తృత స్థాయిలో బురద జల్లుద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్న టైంలో ఈ వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సత్యనారాయణ మీద కాళ్ళు పట్టినటువంటి టీడీపీ ఎమ్మెల్యే తమ్మనేలు, టీడీపీ వాడు వైఎస్ఆర్సీపీ వాడి మీద కాళ్ళ మీద పడ్డాడని చెప్పి ఇంకొకటి తమ్మనేలు. అంతే. ఎందుకంటే వాళ్ళకి కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు, ఏదో కుక్కకే ఏదో ఒక ఎముక దొరికినట్టు, ఇలాగా ఒక్కసారి వాళ్ళకి ఏదైనా వార్త తెలిసిందంటే విస్తృత స్థాయిలో దుమ్ము దుమారం చేసేస్తారు అంతే. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు ఆకలి మీద ఉన్నారు. ఏ వార్త దొరుకుద్దా, దేని మీద టిబెట్ పెడదాం, ఏ వార్త మీద దీన్ని అడావుడి చేద్దాం, కూటమి మీద ఎలాగైనా బురద చల్లుదాం. సో ఏదైతేనే పార్టీ మీద నెపం మోయాలి, పార్టీ మీద నెపం వేసేయాలి, జరిగినా జరగకపోయినా ముందు వాళ్ళ మీద బురద జల్లేయాలి. సో ఇప్పుడు ప్రస్తుతం శ్రీనివాసు గారి మీద ఈయన వచ్చింది. సో దీని మీద జరిగినటువంటి వాస్తవాన్ని పక్కన పెట్టేశారు, అవాస్తవాన్ని ప్రజలు స్ప్రెడ్ చేశారు. కాళ్ళ మీద పడిపోయారా, ఆయన అంతకరం ఏంటండి కాళ్ళ మీద పడతాకి? వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, అది విజువల్స్ అన్నీ కనపడుతున్నాయి. సో పోనీ ఏమన్నా ఫోటోలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోనీ వీళ్ళు ఏమన్నా చెప్పడానికి ఫోటోలు ఏమైనా వెళ్ళి కాళ్ళ మీద పడిపోయారని చెప్పి ఏమన్నా సీక్రెట్ ఫోటోలు అని తీసారు. పోనీ ఆ ఫోటోలు ఏమన్నా చూపించండి. ఈ 4 రోజులు స్ప్రెడ్ అవ్వాలి కదా, ఆ ఫోటోలు లేవు. పోనీ ఏమన్నా బొత్స సత్యనారాయణ గారు ఏమైనా ప్రెస్ మీట్లు అని చెప్పారా? ఇదిగో పలానా ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు నా కాళ్ళు పట్టుకున్నాడు, నన్ను పట్టుకుని ఇలా అడిగాడు, ఇలా చేసాడని చెప్పి ఏమన్నా సత్యనారాయణ గారు ఎక్కడైనా ప్రెస్ మీట్లు ఏమైనా మాట్లాడారా? ఏమీ ఉండదు, ఏదీ లేదు. జస్ట్ ఏంటంటే ఒక రోమర్ అంతే. ఈ రోమర్ని అటు తిప్పి ఇటు చేసి కూటమి ప్రభుత్వానికి పెట్టడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాళ్ళు పట్టుకుంటున్నారంటే చూసుకోండి, ప్రజలు గమనించండి అంటూ ఈ రకంగా పోర్ట్రే చేయడం, అంటే దుష్ప్రచారాలు చేయడం అంతే తప్ప ఇక్కడ వాస్తవాలన్నీ పక్కన పడేస్తున్నారు, అవాస్తవాలు ఎక్కువగా పెట్టేస్తున్నారు. సో ఈ విషయం గురించి ఈరోజు మనం పర్టికులర్గా మాట్లాడడం ఒకటే కారణం, ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. సో వాస్తవాలు తెలుసుకొని కాస్త జాగ్రత్త పడండి. ఇది వస్తే అదే గుడ్డిగా నమ్మేసి ఇదే నిజం అని చెప్పి దయచేసి అనుకోకండి. వాస్తవాలు తెలుసుకునేదాకా ఒక వ్యక్తి మీద నింద మోపొద్దు, ఒక వ్యక్తిని అనరాని మాట్లాడొద్దు. రేపొద్దున విషయం తెలిసిన తర్వాత మీరు బాధపడొద్దు. ఈ రోజున కొంతమంది చేసే దుష్ప్రచారాల వల్ల మంచి గుడ్ విల్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు నిందలు మోపాల్సి వస్తుంది. సో రాబోయే రోజుల్లో కూడా ఎలాగ విస్తృత స్థాయిలో బురద జల్లే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి కాస్త జాగ్రత్త పడండి.